ఇక్కడ స్పెషల్ ఇడ్లీ, దోశ, బోండా, వడ పొద్దున సాయంత్రం ఈ 2 పూటలు మేము ఇక్కడే టిఫిన్ చేస్తాం. క్వాలిటీ చాలా బాగుంటుంది. రేట్ రీజనబుల్, ఉన్న దాంట్లో పోలిస్తే చాలా తక్కువ రేటు. మేము ఒక 7-8 ఏళ్ళు అన్న టిఫిన్ సెంటర్ పెట్టి మా పక్క షాపే, మేము ఎక్కడ పోయి తినే ఉండదు. క్వాలిటీ విషయంలో రాగిపాడు, అల్లం చట్నీ, కారం పొడి, ఇడ్లీ చట్నీ అన్నీ క్వాలిటీ ఉంటాయి. అసలు మార్నింగ్ ఈవినింగ్ అయితే సందు ఉండదు తినడానికి. కొద్దిగా వర్షం పడుతున్నప్పుడే కొద్దిగా అటు ఇటుకుంటారు, కానీ ఫుల్ పబ్లిక్ ఎప్పుడు. టిఫిన్ దొరకాలి అంటే 1 గంట ముందు వెయిట్ చేయాలి. అట్లయితేనే ఇడ్లీ కానీ దోశ కానీ దొరుకుతుంది, లేదంటే అసలు లైన్. పబ్లిక్ చూశారుగా, మొత్తం రోడ్ పైన డివైడర్ పైన కూర్చొని తింటుంటారు. అంత స్పేసెస్, అంత ఈ నుంచి ఆ లాస్ట్ వరకు అసలు చాలా బిజీ వర్క్. మళ్ళీ ఓనర్ ఉన్నాడు రమేష్ గారు, ఆయన ఓన్లీ ఎంప్లాయీస్ మీద ఇంకా మొత్తం క్యాటరింగ్ అంతా ఇంకా చూసుకున్నాడు. చట్నీలు గిట్నీలు అన్నీ ఆయన తయారు చేస్తాడు. ఒక్కసారి తిన్నోళ్ళు ప్రగతి నగర్, బాచుపల్లి, నిజాంపేట ఎంత దూరమైనా సరే 40 రూపాయలని కాదు, 400 ఖర్చు పెట్టి డీజిల్ వేసుకొని వస్తారు. ఫ్యామిలీ అంతా వచ్చి సాయంత్రం పొద్దున్న కూర్చొని తినిపోతారు. ఇంట్లో హోమ్ ఫుడ్. ఆ విషయంలో రాయిపాడు రమేష్ గారు. ఒకసారి మీరు కూడా తిని చూడండి. ఇక్కడ దోశ బాగుంటుంది, అండ్ ఇడ్లీ, వడ అండ్ బోండా ఏది తీసుకున్నా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ అన్ని దానికన్నా ఇక్కడ స్పెషల్ చట్నీలు సూపర్ క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ అల్లం చట్నీ ఇంకా బాగుంటుంది ఇక్కడ. గుడ్ రేటింగ్. చాలా బాగుంటుంది ఇక్కడ టిఫిన్. 8 సంవత్సరాలు అని చేస్తున్నాను నేను. బాగా ఉంటుంది. కస్టమర్ వచ్చినప్పుడైనా మంచి చక్కగా ఫేమస్గా తింటారు. చాలా బాగుంటుంది. బాగా అన్ని ఐటమ్స్ చాలా కాస్ట్లీ వాడతాము. మంచిగా ఉంటుంది అంతా. వచ్చిన కస్టమర్ అయినా సంతోషంగా తింటారు. ఇంట్లో టిఫిన్లాగా ఉంటుంది. ఒక 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ. మేము మొత్తం 12 మంది వర్కర్స్ ఉంటాం. చాలా అంటే కస్టమర్స్ని చాలా నీట్గా చూసుకోవడం కానీ అన్నీ 12 మంది వర్కర్స్ని కూడా చాలా సంతోషంగా అందరికీ కస్టమర్స్ని ఎంత దూరం నుంచి వచ్చినా బాగా లైక్ చేసి మాట్లాడుతూ ఉంటాం. కస్టమర్స్కి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం 12 మంది వర్కర్స్. ఇంకా మా దగ్గర ఇడ్లీ కానీ వడ ఇవన్నీ చాలా క్వాలిటీతో ఉంటాయి. చట్నీ, అల్లం చట్నీ, కారపొడి ఇవన్నీ చాలా అంటే చాలా క్వాలిటీతో చూసుకుంటాం. క్వాలిటీ దగ్గర అయితే ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వం. క్వాలిటీ దగ్గర చాలా బాగా చూసుకుంటాం. ఇంకా దోశ, ఆనియన్ దోశ కానీ, కారం దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ ఇవి కూడా చాలా బాగా చేస్తారు కస్టమర్స్ కానీ చాలా అంటే చాలా బాగా తింటారు. దూరం నుంచి కూడా చాలా దూరం నుంచి వస్తారు. ఓనర్ గారు కూడా మాతో చాలా బాగా ఉంటారు. ఒక తమ్ముళ్ళ కానీ చాలా బాగా చూసుకుంటారు. అసలు ఓనర్ లాగే ఉన్నారు మాతో. చాలా అంటే చాలా నీట్గా ఉంటారు, హెల్ప్ చేస్తారు. చాలా హెల్ప్నెస్ ఎక్కువ మా ఓనర్కి. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మా పేరు రమేష్, ఈ హోటల్కి ఓనర్ని. మా హోటల్ వచ్చేసి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్ బస్ స్టాప్ దగ్గర కళామందిర్ రోడ్లో కొంచెం లోపలికి వస్తే హెచ్ఎంటి శాతవాహన నగర్లో ఉంటుంది. ఈ రోడ్డు వచ్చేసి జలవాయు విహార్ రోడ్ అంటారు. మెయిన్ ఏరియా ప్రైమ్ లొకేషన్ వచ్చేసి హెచ్ఎంటి శాతవాహన నగర్, కేపీహెచ్బి, కూకట్పల్లి, హైదరాబాద్. ముఖ్యంగా గత 7-8 సంవత్సరాల నుండి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, అలానే మా ఎంప్లాయీస్కి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 7-8 సంవత్సరాల నుండి మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఓపెనింగ్ రోజు అయితే ఎంతమంది ఉన్నారో ఈ రోజుకి ఆ ఓపెనింగ్ రోజు నుండి వచ్చే కస్టమర్స్ రిపీటెడ్గా వస్తున్నారు. అంటే మేము ఇచ్చే క్వాలిటీ మెయిన్. మా దగ్గర ఎటువంటి సౌకర్యాలు ఉండవు. కూర్చోవడానికి బెంచ్లు ఉండవు. వచ్చిన వాళ్ళు నిల్చొని ఎవరి కాళ్ళు సెల్ఫ్ సర్వీస్ మోడ్లో ఎవరి కాళ్ళు తీసుకోవటం, వెళ్ళటం, ఆ చెట్ల కింద నిలబడి తినటం, అక్కడ డివైడర్ మీద కూర్చోవటం, ఇలా ఎవరి కాళ్ళు
సెల్ఫ్ సర్వీస్ మోడ్లోనే అందరూ వస్తుంటారు, తింటుంటారు. ఫాస్ట్గా ఇన్స్టెంట్గా తినేసి టైం కొంతమంది బిజీ షెడ్యూల్లో వచ్చి తింటూ ఉంటుంటారు. సో మేము ముఖ్యంగా పాటించేది ఇక్కడ క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వము. మేము వాడేటటువంటి రా మెటీరియల్ నంబర్ 1 సరుకు వాడుతుంటాం. జనరల్గా హోటల్ అనగానే అమ్మేవాళ్ళు కావచ్చు, లేదు కొనేవాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ 2 నంబర్ సరుకు కోసం ప్రిఫర్ చేస్తుంటారు. బట్ మేము 1 నంబర్కి వెళ్తుంటాం అనమాట. రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ మినపగుండు కావచ్చు, పల్లీలు, పుట్నాలు, అల్లం చట్నీకి వాడేటటువంటి పచ్చిమిర్చి, పుట్నాలు అన్నీ ఆల్మోస్ట్ మంచి క్వాలిటీ మెటీరియల్ వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చట్నీలో పల్లీలు, పుట్నాలు మంచి క్వాలిటీ వాడతాం అనమాట. టేస్ట్ బాగుంటుంది అంటారు. ఇడ్లీ కూడా మినపగుండు ఆల్మోస్ట్ తెనాలి నుండి తెప్పిస్తుంటాం అనమాట. పల్లీలు రాయలసీమ, అనంతపురం, కడప, పొద్దుటూరు ఆ ఏరియాల నుండి తెప్పిస్తుంటాం. పల్లీ విషయంలో అల్లం కూడా మంచి నంబర్ 1 అల్లం వాడతాం. బెల్లం వచ్చేసి అల్లం చట్నీకి వాడే బెల్లం అనకాపల్లి నుండి తెప్పిస్తుంటా. సో క్వాలిటీ బాగుండాలంటే మనం ఇచ్చే ఇన్పుట్ మెటీరియల్ మంచిదై ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ మంచి టేస్ట్గా క్వాలిటీగా ఉంటుందన్నమాట. సో ఆ విషయంలో మేము ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. డే వన్ రోజు మేము ఏదైతే వాడామో ఈ రోజుకి అదే మెటీరియల్ వాడుతున్నాం అనమాట. అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. ఎప్పటికీ హోటల్ రన్ చేసినంత వరకు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అలానే మా దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా డే 1 నుండి ఈ రోజు కూడా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ సహకారం కూడా మరవరాంది. ముఖ్యంగా మా యొక్క కస్టమర్స్ యొక్క సహకారం ఎంతో విలువైంది మాకు. ఈ హోటల్ మేము రన్ చేయడానికి వాళ్ళ సహాయ సహకారాలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. మా దగ్గర ఎటువంటి పబ్లిసిటీ ఉండదు. ఒక బోర్డు కూడా ఉంది హోటల్కి సంబంధించి, ఇక్కడ ఒక బోర్డు కూడా ఉండదు. జస్ట్ మౌత్ పబ్లిసిటీ మీద మేము ఆధారపడి ఇక్కడ హోటల్ రన్ చేస్తున్నాం అన్నమాట. సో దానికి తోడు మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇచ్చే సహకారం అంటే ప్రచారం, ఇక్కడ హోటల్ ఉందనే విషయం 10 మందికి తెలియపరుస్తూ చాలా మంచి కార్యం మీరు చేస్తున్నారన్నమాట. మీరు చేసే మంచి పని ఎంతంటే, ఎక్కడైతే మంచి ఫుడ్ దొరుకుతుందో ఆ ఏరియాలో ఆ అడ్రస్లో అన్నీ మీరు చెప్పడం వలన ఆల్మోస్ట్ కస్టమర్స్ మంచి ఫుడ్ తినగలుగుతున్నారు ఈ రోజుల్లో. దానికి మీ యొక్క యూట్యూబ్ ఫుడ్ ఛానల్స్ వాళ్ళ సహకారం చాలా బాగుంది.